తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మార్పు చేర్పులకు రంగం సిద్ధమైంది. పలువురు మంత్రుల శాఖల మార్పుపై సీఎం కె చంద్రశేఖరరావు తుది కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు తెరదించుతూ కేవలం 4 శాఖల మార్పునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలో తెలంగాణ కేబినెట్లో మార్పులు జరగనున్నాయని సమాచారం. సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు తలసాని శాఖల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. కొత్తగా మిషన్ భగీరథకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి సారథ్యం వహించనున్నారని సమాచారం. ప్రత్యేకంగా తాగునీటి సరఫరా శాఖను ఏర్పాటు చేసి సారథ్యం వహించాలని సీఎం భావిస్తున్నారు. దీంతో పాటు వాణిజ్య పన్నుల శాఖను తన వద్దే ఉంచుకునే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శాఖకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తలసాని దగ్గరున్న సినిమాటోగ్రఫీ శాఖను కంటిన్యూ చేస్తూ బీసీ వర్గాలతో ఆయనకున్న సంబంధాల కారణంగా అదనంగా బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని సీఎం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు మున్సిపల్, ఐటీ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ కు కొత్తగా పరిశ్రమల శాఖను కట్టబెట్టాలని సీఎం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమలు, ఐటీ, పట్టణాలు, నగరాల అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాలు కావడంతో ఇవన్నీ ఒకే మంత్రి దగ్గర ఉంచితే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిశ్రమల శాఖకు జూపల్లి కృష్ణారావు సారథ్యం వహిస్తున్నారు. తాజా మార్పుల్లో మంత్రి కేటీఆర్ దగ్గరున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లికి అప్పగించనున్నారని సమాచారం. ఈ మేరకు 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.